హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మ్యారేజ్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్. ఇవాళ రిసెప్షన్ అవుతుంది. ఇవి మా అవుట్ఫిట్స్. మనది సార్ రెడీ అయ్యాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది, వెళ్తున్నాము రిసెప్షన్ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. మా ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ. మేము కూడా వెనకాల వెళ్తున్నాము. యా, మిమ్మల్ని ఫంక్షన్ హాల్లో కలుస్తా. బాయ్. నా మెయిన్ది చూడలేక ఎక్కున్నాం. బాయ్, సీ యూ అగైన్. ఇంకా మార్నింగ్ ఇంట్రో ఇవ్వడానికి కుదరలేదు. నేను మా అక్క బావగారు వచ్చినప్పుడు మేమందరం డెకరేషన్ చేసామన్నమాట. వెల్కమ్ డెకరేషన్ లిఫ్ట్ దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫ్లాట్ వరకు. అదంతా నేను వీడియో తీసాను, టైం ల్యాబ్స్లో చూడండి. ఇప్పుడు ప్లే చేస్తాను, నెక్స్ట్ అది వస్తుంది. హే గాయ్స్, ఇది మేము డెకరేషన్ చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట. యాక్చువల్గా అక్క బావగారు వచ్చేటప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇట్లా డెకరేషన్ చేద్దాము, వెల్కమ్ చెప్దాము అన్నట్టు అనుకున్నాము. సో ఏమైందంటే లాస్ట్ మినిట్లో ఫ్లవర్స్ రావడం లేట్ అయిపోయింది. సో లాస్ట్ 1 hour ఉందనగా స్టార్ట్ చేసాము. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ పార్టిసిపేట్ చేశారు దీంట్లో. ఇక్కడ ఏంటంటే మేము చెప్తున్నాం అనమాట అక్కకి బావగారు అక్కడ బావ అని రాసాము, చూసుకోకుండా తొక్కేశారు మీరు అని చెప్పి అలా ఆట పట్టిస్తున్నాము. అండ్ ఆల్సో మేము చెప్తున్నాం అనమాట, ఇద్దరు ఒకే హార్ట్లో ఒకటేసారి నడవాలి, హార్ట్ నుంచి బయటికి రాకూడదు అని చెప్పి మేము అందరం చెప్తుంటే మా ఆంటీ ఏమో అల్లుడికి సపోర్ట్ చేస్తున్నారనమాట, అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. సో అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఇలా పాత్వేనే కాకుండా ఇంటి ముందు కూడా ఇట్లా చిన్నగా డెకరేషన్ చేసాము వెల్కమ్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అన్న కాళ్ళు కడుగుతారు కదా బామ్మర్ది, సో ఆ ఈవెంట్ జరుగుతుందన్నమాట. బామ్మర్ది కాళ్ళు కడిగాక డబ్బులు ఇవ్వాలి కదా, అదే అందరం అనుకుంటూ ఉన్నాము, అట్లా నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఏమైనా ఏది ఎనీథింగ్ అలా కాదు, మే సాటిస్ఫై ఎవరికి చెంబ బరువు ఎక్కాలన్నా. అన్నా అసలు వెయిట్ తెలుస్తుందా? అన్న వెయిట్ తెలిసిందా? తెలియలేదు కదా, తెలిసిందా? ఓకే. హలో, బావగారి దగ్గర అడుగు. ఏం కాదు, బావగారి దగ్గర తీసుకోండి. అన్నా అంకుల్ మీరు ఇవ్వద్దు, అంకుల్ మీరు ఇవ్వద్దు, ఇంకా అయిపోయింది మంది. వచ్చారు వాళ్ళ పేరు అన్ని మమ్మీ డాడీతో కాదు, మీ ఇద్దరు. అలాగా
నేను మీ పేరు చెప్పి మావిడ అలా చెప్పాలి. ఇంకోసారి చెప్పాలి అంతే. ఇంటి పేరు చెప్పాలి. నేను అజయ్ కుమార్ మాలపాటి, మావిడ ఎస్టర్ రాణితో ఓకే ఓకే. ఎవరితో వచ్చారు మీరు? నువ్వు కూడా ఇంటి పెడతా చెప్పాలి. మాలపాటి ఇస్తే రాని రాణి కూడా నేను మాలపాటి ఇస్తే రాని ఆయన మాలపాటి అజయ్ కుమార్తో కలిసి గట్టిగా మధ్యలో అయితే మళ్ళీ చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు. ఫస్ట్ మా బావగారు మంచిగా చెప్పారు, నువ్వు చెప్పు. మాలపాటిస్తే రాని కలిసి మా ఇంటికి వచ్చాను. చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇప్పుడు ఆన్ చేశా. ఎందుకు మమ్మీ అంతలా మురిసిపోతున్నావు? ఎందుకు అవుతున్నావు చెప్పు. నిన్ను చూసి మెహందీ చూపి ఈ చెయ్యి. నైస్. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు కోన్ పెట్టుకొని? 5 years. నా పెళ్ళప్పుడు పెట్టుకున్నావు, తర్వాత పెట్టుకోలే. అది సంగతి. మా మమ్మీ కోన్, గోరింటాకు, పూలు ఇలాంటి వాటన్నిటికి చాలా దూరంగా ఉంటుంది అనమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. గోరింటాకు పెట్టుకున్నావు మమ్మీ? 5 years ఎక్కడైనా గోరింటాకు పెట్టుకున్నాము పోయినసారి. కోన్ డిజైన్. నేను అప్పుడు క్రిస్టియన్ ఏమో నాకు అన్ని నచ్చుతాము అనుకుంటాను. కాదు, సింపుల్ సింపుల్. మా అవుట్ఫిట్స్ గురించి చెప్పాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ఏదైనా మోస్ట్లీ స్టిచ్చింగే ప్రిఫర్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడు మేము వేసుకున్న నాది మా చెల్లిది అవుట్ఫిట్స్ కూడా స్టిచ్చింగ్ చేపించినవే. నాది లాస్ట్ ఇయర్ బర్త్డే కని తీసుకున్నాను. ఇది మెటీరియల్స్ తీసుకున్నాము. రమా అని చెప్పి ఒక క్లాత్ షోరూమ్ ఉంటుంది, అక్కడ ఏ మెటీరియల్స్ అయినా దొరుకుతాయి మనకి హోల్సేల్లో. సో అక్కడే తీసుకుంటాము మోస్ట్లీ. నాది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఇట్లా లెహంగా స్టిచ్ చేయించుకున్నాను. మా చెల్లి కూడా పింట్రెస్ట్ రిఫరెన్స్ పిక్ తీసుకొని ఇట్లా కావాల్సిన నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని క్లాత్ స్టిచ్ చేయించుకుంది. మమ్మీది వచ్చేసి మంగళగిరి సారీ. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది.
రిసెప్షన్ అయిపోయాక మేము ఆ పక్కనే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఉంటే దానికి వెళ్ళాము ఏమన్నా గిఫ్ట్ తీసుకుందామని. ఇవి మీరు చూస్తున్నది అదే వీడియో అన్నమాట. ఇందాక నేను మీకు అవుట్ఫిట్స్ గురించి చెప్తున్నాను కదా, అప్పుడు అనుకోవచ్చు అక్కడ ఏం కనిపిస్తుందని. నేను లాస్ట్లో నాది మా చెల్లిది ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు రిఫరెన్స్ కావాలి ఇలా డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి అనుకుంటే కనుక. హే గైస్, ఫంక్షన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే దారిలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళాము. మేము ఏం గిఫ్ట్ తీసుకోలేదు, సో ఏదైనా సిల్వర్లో కొంచెం తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, చూసారు కదా మీరు ఇప్పుడు. ఆ ఇయర్ రింగ్స్ ఇంటికి వెళ్ళి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాయి ఏం తీసుకున్నాము. అండ్ గూగుల్ రివ్యూ ఇస్తే ఎన్ని మొబైల్స్ నుంచి ఇస్తే అన్ని గిఫ్ట్స్ ఇస్తామని చెప్పారు. అందుకే నేను మా చెల్లి ఇచ్చాము. ఇంటికి వెళ్ళేదాకా ఆత్రం ఆగదు కదా, అందుకే ఇప్పుడే ఓపెన్ చేస్తాను నేను. చూడండి ఏమొచ్చిందో. పట్టుకో. గిఫ్ట్ సెట్ ప్లాస్టిక్ డబ్బాలు గ్లాస్ ఇచ్చారు, అందుకే బరువుగా ఉంది. గ్లాస్ అయి ఉంటుంది అయితే బంగారం గాజు గ్లాస్. కొంచెం పైకి ఇది వచ్చింది గైస్. నేను ఇంకా ఏ వెండి ఏదో బంగారుపుదో కనీసం రోజ్ గోల్డ్ అయినా పెట్టిస్తారు అనుకున్నా. సర్లే అడ్జస్ట్ అయ్యాం. ఉప్పులో పప్పులో ఏదో వేసుకోవడానికి పనికొచ్చింది అంతే. మరి నీ గిఫ్ట్ ఓపెన్ చేయవా? సేమ్ ఇద్దరు ఒకటే ఉంటుంది. నాకు అందులో ఉంది లేదు, అయినా నీకు వచ్చిందో నాకు వచ్చింది. సరే బాయ్. మేము ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అన్నమాట. ఇది హ్యాంగింగ్ టైప్ వచ్చింది, చూపిస్తుంది కదా మా చెల్లి. హ్యాంగింగ్ లాగా వచ్చి కింద ఇలా చిన్న స్టడ్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది, క్లాసీగా అనిపించింది. అంటే లైక్ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా సింపుల్గా అట్లా శారీ కట్టుకొని రెడీ అయినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాము. క్యూట్గా అనిపించినాయి, నచ్చినాయి అందరికీ. సో ఇది తీసుకున్నాం అనమాట. అదే ప్యాక్ చేస్తున్నాం ఇప్పుడు. ప్యాక్ చేశాక వెళ్ళి అక్కకి ఇచ్చి రావాలి.
వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అలసిపోయింది, కానీ ఒక్క ఫొటోస్ కూడా తీసుకోలేదు. అక్కడ ఫంక్షన్ హాల్లో తీసుకోవడానికి అవ్వలేదు అని చెప్పి నేను మా చెల్లి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇప్పుడే పైకి వచ్చాము. మా మమ్మీ ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. తన ఫేవరెట్ కాస్ట్యూమ్లోకి వచ్చేసింది. అంతే గాయస్, రిసెప్షన్ అయిపోయింది. సో ఇక్కడితో పెళ్లి సీరీస్ కంప్లీట్. దిస్ ద లాస్ట్ అకేషన్. ఆంటీ వాళ్ళు ఎంత అలసిపోయారో తెలియదు, కానీ మేమైతే చాలా అలసిపోయాం. ఏదో మా ఇంట్లో పెళ్ళిలాగే అయిపోయింది. రోజు రెడీ అవ్వడం, వెళ్ళడం, అలాగా అంతా సరిపోతూ ఉంది. సో యా, మీకు ఈ పెళ్లి సిరీస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అంతేకాదు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. See you guys. Bye bye. Take care. Lots of love.